తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయన ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నాయన మా అపరాధముల చేతనం, మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మహాబలము గల మా దేవ, మీకే మహిమ. సమాధానపరచు మా తండ్రి, మీకే ఘనత. కనికరము గల మా దేవ, మీకే స్తోత్రం. తృప్తిపరచువాడు అయినటువంటి మా ప్రభా, మీకే మహిమ. సాత్వికుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా, మీకే మహిమ. మమ్మను ఓదార్చవాడు అయినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. మహోన్నతమైనటువంటి మా దేవ, మీకే ఘనత. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకునేటువంటి వాడా, మీకే స్తోత్రం. సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయినటువంటి వాడా, నీకే స్తోత్రం. అబ్బా తండ్రి, మీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, నీకే స్తోత్రం. కృపగల మహారాజా, నీకే స్తోత్రం. నన్ను సృష్టించినటువంటి నా తండ్రి, మీకే స్తోత్రం. గొప్ప దేవా, నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం. నాయన సముద్రం దాటి రాజాలకు ఉన్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి వాడా, నీకే స్తోత్రం. సముద్రంపై నడిచినటువంటి వాడా, నీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి వాడా, నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, నీకే మహిమ. ఆదరణకర్త, నీకే స్తోత్రం. జలముపై అల్లాడుచున్నటువంటి మా ఆత్మదేవ, మీకే ఘనత. మాకు ఆదరించినటువంటి ఆదరణకర్త, నీకే స్తోత్రం. స్తోత్రము ప్రవ్వా. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయామయుడా తండ్రి, ఇదిగో నాయన మా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన, ఇక నేను మా తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. నిజమే తండ్రి, హెబ్రీయుల పత్రిక 10:17 మీరు సెలవిచ్చినట్టు వారి పాపములను, వారి అక్రమములు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు చెప్పుచున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నా రాజా, నీకే స్తోత్రమయ్యా. అయ్యా కృపగల మహారాజా, నీకే స్తోత్రం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి నాయన ప్రతి అధికారిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా పోలీస్, ఆర్మీ, నేవీ, బోర్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వారినే కానీ, రైతులనే కానీ, కూలీలనే కానీ, ప్రతి ఉద్యోగస్తులనే కానీ, స్త్రీలనే కానీ, పురుషులనే కానీ, నన్ను వృత్తి పని చేస్తున్నటువంటి ప్రతి వారిని కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుతున్నాం నాయన. రక్షణలో ఉన్న బిడ్డలకు నాయన కాపుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అధికారులకు అందరికీ జ్ఞానమైనటువంటి హృదయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబంలో ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని తండ్రి నాయన ప్రేమగల హృదయమును తండ్రి, దయగల హృదయమును దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మగ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికమైన జీవితాలలో తండ్రి నాయన తండ్రి మేము ఎదుగుటకు తండ్రి మేమందరం ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, దీర్ఘశాంతమైనటువంటి ఆత్మఫలాలు మేము పండే విధముగా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో నాయన భద్రపరచమని తండ్రి మీ కృప కాపుదలు దాయిచ్యమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా భద్రపరుస్తున్న మీరు విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నేను ప్రపంచంలో ఉన్నటువంటి నాయన దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే తండ్రి మరి ముఖ్యంగా మా దేశాన్ని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా మరి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి మా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయినా, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి గ్రహింపజేసే మనసును దయచేయండి అయినా. సమయోచితమైన జ్ఞానము నాయన సువార్త ప్రకటన చేయించున్న బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా మేము నాయన శత్రువులను క్షమించటకు కావలసినటువంటి ఆత్మ
తండ్రి ఇక ప్రేమ సమాధానము మాకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, అపాయంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అపాయంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను ఈ పరలోకపు కనాను ప్రయాణములలో తండ్రి మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం తండ్రి. నాయన అలనాడు నాయన ఏ సమస్యల్లో ఉన్నా నాయన నీ బిడ్డలని ఏ విధంగా విడిపించావో, ఆహారం లేక మొర్రపెట్టినప్పుడు తండ్రి పరలోకపు మన్నాను కురిపించిన దేవుడవయ్యా. అయ్యా మీ సన్నిధులు నాయన బిడ్డలు ఏ అవసరతలున్నా, ఏ సమస్యలున్నా, సార్వత్రిక సంఘంలో నాయన అనేక మంది శోధనలోను, బాధల్లోను, వేదల్లోనూ ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అనాథ బిడ్డలందరికీ నాయన వారికి కావాల్సిన అనుదిన ఆహార విషయంలోనే కానీ, నాయన వారు కట్టుకోవడానికి కావాల్సినటువంటి వస్త్ర విషయంలోనే కానీ, తండ్రి వారి ఉండడానికి షెల్టర్ విషయంలోనే కానీ, ప్రతి విషయంలోనూ కూడా తండ్రి మీ సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నాయన ఇగో నాయన స్పాన్సర్లను తండ్రి మీ సన్నిధిలో లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. ఆయన ఏ సమస్యల్లో ఉన్నా ఆ తండ్రి ఆ సమస్యలను తండ్రి నువ్వు తీర్చే దేవుడు అయ్యా. ప్రతి బిడ్డకి ప్రతి జీవికి నీవు గుప్పులు విప్పి ఆహారాన్ని ఇచ్చే దేవుడు. ప్రతి బిడ్డకి నాయన మీ గుప్పులు విప్పి వారి కోరికలను తీర్చే దేవుడు అయినా, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు నాయన. ఇదిగో నేను మీ సమస్య తండ్రి, ఏ బిడ్డ ఏ సమస్యతో, ఏ బాధతో, ఎక్కర్ల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుచున్నదో తండ్రి, ఆ బిడ్డలకు సమస్యలన్నీ నీవు ఎరిగిన దేవుడు అయ్యా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన మేము ఆత్మీయంగా నాయన ఏ విధంగా పతనం అయిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారో తండ్రి, హృదయంలో దురాశలకు లోబడి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఇగో నాయన ధన మోసంలో పడిపోయిన బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయిన బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ నాయన వారి హృదయాలలో భ్రష్ట మనసులు కానీ ఒకవేళ ఉంటే నాయన తీసివేయండి అయ్యా. అయ్యా మా హృదయంలో చేదని వేరే ఏదైనా మొలిచి ఉంటే పెరికివేయండి అయ్యా. అయ్యా మా హృదయంలో ఏ విధమైన దుర్నీతులున్నా తీసివేయమని అడుగుచున్నామయ్యా. గొప్ప దేవానికే స్తోత్రమయ్యా. కృపగల మహారాజా, మీ సన్నిధులు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నాయన ఏ పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలైనా, ఏ శాపంలో ఉన్నటువంటి బిడ్డలైనా తండ్రి నాయన ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి విడిపించమని నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ప్రార్థనను తండ్రి మేము ప్రార్థన చేయడానికి కావలసినటువంటి నాయన ప్రార్థనా శక్తిని, ప్రార్థనా దుప్పుని నాయన కుటుంబాలలో తండ్రి ప్రతి ఒక్కరికి దాయిచ్చేయండి నాయన. ఈ యవ్వన బిడ్డలను మరి ముఖ్యంగా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఈ యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను నాయన. ఇక యవనస్తులు తప్పక తొట్టిల్లుదని లేఖనం సెలవిచ్చుతున్నది కదా తండ్రి. ఇంకా తొట్టిల్లుతున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా నాయన లేవనెత్తమని అడుగుతున్నాం నాయన. నీతిమంతుడు 7 మార్లు పన్నును తిరుగు లేచినని సెలవిస్తున్నారు కదా తండ్రి. సహాయం చేయండి అయ్యా. ఏ బిడ్డ నాయన పడిపోయిన బిడ్డలను అక్కడే లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేమందరము మోకాళ్ళ మీద ప్రార్థన చేయనట్లు మాకందరికీ ప్రార్థనా శక్తిని దయచేయండి ఆయన. ఇర్మియా వలె రోధించి ప్రార్థించే శక్తిని మాకు దాయిచ్చండి అయ్యా. నాయన యెషయా వలె నాయన మేము ప్రార్థించే శక్తిని మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వలె నాయన మేము ప్రార్థన చేసి నాయన మీ పని చేసే పిల్లలుగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా మేమందరము నాయన దీర్ఘశాంతము గలవారమైన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడ్డానికి కావాల్సినటువంటి సిద్ధపడటం మాకు అందరికీ దాయిచ్చండి నాయన. అయ్యా చివరి దినాలలో ఉన్నామయ్యా మేము నాయన. ఇగో తండ్రి నాయన మా ప్రభు రాకడ నేడు రేపు అన్న రీతిగా ఉన్నది తండ్రి. నాయన బుద్ధిగల కన్యకులు వరే తండ్రి మా ఆత్మలనే దీపాలు నాయన ఎప్పుడు వెలుగుచున్నట్లుగా తండ్రి నాయన వాక్యం అనే తైలము మాలో ఎల్లప్పుడూ ఉంచుకునే విధముగా నాయన మా హృదయం నిండా వాక్యము నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మాకు అనుగ్రహించండి నాయన. ఇక నేను ఎవరిని బిడ్డలందరినీ మీ దయరెక్కల చట్టన భద్రపరచండి నాయన. వారి హృదయాల్లో వాక్యం భద్రపరచుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి నాయన. ఇదిగో తండ్రి విద్యార్థినులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృపా కాపుదలు దయచేయండి నాయన. సంఘంలోనైనా ఏ బిడ్డ ఏ సమస్యలు ఏ అవసరతలు ఉన్నా నాయన, ఇక అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ అనేక అవసరతలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన క్రీస్తు ఐశ్వర్యులైనా ప్రతి అవసరం తీర్చమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నాయన ఈ భూమి మీద బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన సిద్ధపాటే కానీ, ఓర్పునే కానీ, సమాధానమే కానీ నాయన శాంతిని కానీ మాకు అందరికీ సంఘంలోని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. సంఘంలోనైనా ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన కుటుంబ ప్రార్థన చేయనట్లు నాయన మాకందరికీ కుటుంబ ప్రార్థన చేయడానికి కావాల్సినటువంటి సమయాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి నాయన.
సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి నాయన ఇల్లు కట్టుకోవడానికి నాయన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న, మూర్ఖురాలు తన ఇల్లు ఉడబెరుకున్నది మీరు సెలవిస్తున్నారు కదా. ఇక నేను జ్ఞానవంతురాలు వలె తండ్రి ఇల్లును చక్కబెట్టుకున్నట్టు నాయన అట్టి ధన్యత సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అట్టి బుద్ధిని, అట్టి జ్ఞానమును తండ్రి సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. నిజమే తండ్రి, భార్యను ప్రేమించేవారుగా ఉండి తండ్రి ఏ విధమైనటువంటి వ్యసనానికి లోనవ్వకుండా తండ్రి నాయన ఇగో తండ్రి ఎల్లప్పుడూ తండ్రి ఇంటిని నాయన చక్కదిద్దుకునే విధముగా తండ్రి నాయన పురుషులకు ఉండినట్లు నాయన పురుషులకు అట్టి జ్ఞానము దయచేయండి నాయన. ఇక నేను పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటే అయ్యా. ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే కదా నా దేవా నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇంకా ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మా బిడ్డలను దయచేయండి నాయన. మగబిడ్డలకు నాయన ఓర్పు సహనం వివేకము కలిగినటువంటి ఆడబిడ్డలను దయచేయండి తండ్రి నాయన. వారి ఇరువురు కలిసి తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తండ్రి పావురము వలె నిష్కపటముగాను, పాముల వలె వివేకముగాను బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటుతో తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా, మిమ్మల్ని స్తుతించే పిల్లలుగా తండ్రి మేమందరము భూమి మీద తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధులు నాయన విద్యార్థినిల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ మెండైన దీవులు నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా బిడ్డలకి అందరికీ నాయన ఇక నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మనము తండ్రి ఇగోనైనా సువార్త మేము ప్రకటన చేస్తుండగా మీ మీదను మా మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారన్నా నాయన. వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగుగా నాయన ఇగోనైనా వారు దూషణ మాట్లాడుతున్నారు నాయన. అటు సోషల్ మీడియాలోనే కానీ ఇటు నాయన సువార్త ప్రకటిస్తున్నటువంటి వారి మీద తిరుగుబాటు చేస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటేనే ఆ బిడ్డలను మండించండి అయ్యా. అయ్యా వారు ఎరుగు చేసిన పాపలు మండించండి అయినా. బండలాంటి రాతోద్యాలు తీసివేసి మెత్తని మాంసోద్యాలు వారికి అనుగ్రహించమని తండ్రి మన ముఖ్యంగా సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలకి తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని నాయన. సేవకుల కుటుంబాలన్నింటిలోని మీ దయరకల చట్టం భద్రపరచమని తండ్రి. ఇదిగోనని ప్రార్థన విడిచినటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీ దయరకల చట్టం భద్రపరచమని. అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ కృపా కాపుదల వారి కుటుంబాలకు అనుగ్రహించమని తండ్రి. మీ దయరకల చట్టం భద్రపరచమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.